ఇప్పుడు కొలతలు పెట్టేసి చెప్పు. పొడవు ఎంత పెట్టినా? జాకెట్ పెట్టు, ఎటు పెట్టు. ఈ నుంచి ఇంకా ఈడ పెట్టు, పొడవు ఇక్కడ మధ్యలో పెట్టు చూడు. టేస్ట్ బాగా కొట్లాలి. టేస్ట్ బాగా తొందరగా. జాకెట్ ఇరికింది, కుట్లలోకి ఇరికింది. అది తీసే. సంక ఎంత పెట్టినావు? 6 పెట్టినా. ఇట్లా ఎంత పెట్టినావు? 6. ఇక కింద ఎంత పెట్టినా? మెడకాడ 3. పైన షోల్డర్ 2.5. మొత్తం 5.5 పెట్టింటే 3 ఇక్కడ షోల్డర్ కాడ పెడితే మెడ 2.5. కట్ చేయండి. దీనికి బాగా పర్ఫెక్ట్గా చేస్తున్నారు చూడు. కొంచెం ముందర ఆడాడ పోతుంది. వెనక్కి భాగం కొద్దిగా ఈజీగా ఉంది కదా, కొలతలు అర్థమైనాయి బాగా. ముందరే ఎట్లయినా కొంచెం కష్టమే, ముందు పక్కనే ఎక్కువ బాగా. ఇప్పుడుకైతే ఒకటి ఇంటికానే కట్ చేసుకొని వచ్చింది జాకెట్. ఇది వేరేది. ఇప్పుడు హ్యాండ్స్కి ఇటు హ్యాండ్స్ మధ్య ఇటు. ఇప్పుడు హ్యాండ్స్కు ఫస్ట్ టేప్ తీసుకో, టక్క తొందరగా. ఈ నుంచి వీడికి 1.5 పెట్టుకో. 6 పెట్టుకున్నాక స్కేల్ మటుకు ఎప్పుడు వాడుతుంది. ఏది ఇంత స్కేల్, పెద్ద స్కేల్ పెట్టుకుంది. ప్రతి ఒక్కదానికి స్కేల్ వాడుతున్నారు. అయితే స్కేల్ పోయింది కొంచెం. జాగ్రత్త. అందుకే ఎవరు వాళ్ళు మంది ఎక్కువ అయినారు, ఎవరు వాళ్ళు ఎగబెట్టుకుంటున్నారని చెప్పి. ఇది మర్చడానికి ఇడ మీకు హ్యాండ్స్కు. ఇది సపరేట్ వీడికి కుట్లలోకి అర్థం. ఇక కరెక్ట్గా ఇడిగింది కదా హ్యాండ్స్. ఆడ కుట్లలోకి కుట్ల స్కేల్తో కొట్టు. ప్రతి ఒక్కరు స్కేల్తో అలవాటు చేసుకుంటే మీకు ఈజీ అయిపోతుంది. ఇలా ప్రియాంక కూడా సొంతంగా జాకెట్ అంతా ఉంటుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎక్కువ లావునటోళ్ళకైతే 3.5. ఇప్పుడు ఆమె లావేంది 3.5 పెట్టు. అంటే ఇప్పుడు మా అమ్మకు లావు ఉంది కదా, మా అమ్మకు 3.5. సన్నగా ఉండేటోళ్ళకు 3. ఇక్కడ కొంచెం ఇట్లా గీత ఉంది. ఏం కన్ఫ్యూజ్ కావాలి, అలవాటు అయితే ఇట్లా పోయి ఇట్లా రావాలా. అందుకే ఆప్షన్స్ పడకుండా రోజు వచ్చింటే రోజు కంటిన్యూ కుట్టంగా మైండ్ అదే సెట్ అయిపోతుంది. ఇంకా కట్ చేయంగా. ఈ మధ్య కవిత బాగా ఎవరు కొట్టడం చేస్తుంది. నిన్న కలగట్టపోయిందంట, కానీ ఏదో జ్యోతి ఇడ్సలే అని చెప్తున్నారు. ఏమన్నా క్రాస్ చూడు. ఈ నుంచి కైతే నువ్వు ఇలా క్రాస్ ఎందుకు రాదంటే ఇట్లా కొంచెమన్నా తీయాలా, మరి తీయకుంటే రాదు అది. ఇట్లా రావాలా కొద్దిగా. నువ్వు కొద్ది రోజులు ఇప్పుడు కొత్తగా క్రాస్ కటింగ్ పెట్టావు, మామూలు కటింగే పెడతాను. సరే మామూలు కటింగ్ ఎట్టుండే కూర్చుంటా. క్రాస్ కటింగ్ మీద ఎక్కువ వచ్చదా, అప్పుడు వాళ్ళు ఇచ్చినందుకు వాళ్ళు బాధపడతారు. మళ్ళీ మామూలు కుట్టంగా క్రాస్ ఒక్కటే అంతా కుట్ట అంతా ఒకటే, క్రాస్ పెట్టినది ఒక్కటే మీకు రావాల్సింది. అది మళ్ళా ముందు మామూలు కటింగ్ కుడతాను. వాళ్ళకు ముందే చెప్పేయండి, నేను మామూలు కటింగే కుడతాను.
ఇట్లా కొంచెం నీట్గా మొత్తం ముందర భాగం వెనుక భాగం రెండు సమానమే. ఇది మొత్తం ఇట్లా డ్రాయింగ్ చేసుకోవాల్సింది. ఎక్కువ తక్కువ దీనిలో ఏమి ఎక్కువ తక్కువ వచ్చినా పోతుంది చూడు. మొత్తం అట్లా డ్రాయింగ్ అంటే 2 ఏళ్ళ వెళ్ళి మర్చుకున్న తర్వాత ముందర భాగాన్ని వెనుక భాగాన్ని ఇప్పుడు అట్లా చేసుకోవాలి. ఇక్కడ కొంచెం ఇట్లానే ఇటు వరకు నువ్వు టేప్ ఇప్పుడే కొలుసుకోవాల్సిన అవసరం లేదు. పెట్టుకో అంతే. ఇది తీసే డ్రాయింగ్ తల్లి దూతాను ఇట్లా అందరు రుద్ది జాగ్రత్తగా అయిపోతుంది. ఎంత 6 వెతకాల ముందు. తర్వాత మళ్ళీ ఉస్తులు పట్టి దారాలు పట్టేసినప్పుడు చూసుకోవాలి. ఇట్లా కొట్టు రౌండ్ అయ్యి ఏం చేయకి దారాలు పట్టి ఉస్తులు పట్టి ఇలా కొంచెం కుట్లలోకి వదులుకొని ప్రియాంక ఈ రెండో వస్తుంది కదా, రెండో ఉస్తు కాడ పెట్టినాక ఉంది కవిత. ఈ రెండో ఉస్తు కాడ పెట్టాలి ఫస్ట్. పెట్టిన తర్వాత యాడికి ఇడికి కదా ఉంది, ఇడికింది కదా, ఇదే ఇది కాదు